చెప్పే ఉద్దేశంలో కూడా ఒక దాంపత్య జీవనం ఎలా ఉండాలి, ఒక భార్య యందు భర్తకి అలాగే భర్త యందు భార్యకి కూడా ఆ అనురాగం అన్నది ఎంత గొప్పగా ఉండాలి అన్నది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అట్లాగే ఇంకా ఈ కాలంలో ఎక్కువగా అందరూ నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఈ దంపతులు అంటే ఒక కోడలు పట్ల కానీ కొడుకు పట్ల లేదా అల్లుడు కూతురు వీళ్ళ పట్ల ఆ అత్తామామల యొక్క ప్రవర్తన కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేదా పిల్లలనో పిల్లాడినో అంటే వధువరుణ్ణో వెతికేటప్పుడు కూడా అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉండాలి, ఎలాంటి మనస్థితి ఉండాలి, ఆ తల్లిదండ్రులకి ఎలాంటి వారిని వారి భాగస్వాముల కింద తెచ్చుకోవాలి ఇంట్లో అన్నది ఒక గొప్ప విషయం నడుస్తూ ఉంటుంది. అది కూడా మనం నేర్చుకోవడానికే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. ఇంకా చాలా ముఖ్యమైనవి అది తెలుసుకోవాలి మనము. అయితే ఇక్కడ ఇంతకీ ఎక్కడి వరకు తెలుసుకున్నాము అంటే అక్కడ మండన మిశ్రుడు వారి యొక్క నాన్నగారికి కూడా మండన మిశ్రుడు చెప్పి ఉన్నాడనమాట, ఫలానా చోట ఇలా ఉభయ భారతీదేవి అని ఒక ఆవిడ ఉన్నది, సకల శాస్త్రములు ఆవిడ నేర్చుకొని ఉన్నది, చక్కటి సౌశీల్యము కలిగినది, ఆవిడ గురించి బ్రాహ్మణులు చెప్పగా ఇక్కడ అక్కడ విని తన యందే అనురాగాన్ని పెంచుకొని ఉన్నాను అని చక్కగా తండ్రి గారితో విన్నవించుకున్నాడు. తండ్రి బ్రాహ్మణుల్ని పంపాడనమాట ఉభయ భారతీదేవి వారి యొక్క ఇంటికి పంపించి ఆ సంబంధాన్ని ఎలాగైనా కూడా కుదర్చాలి అన్న ఒక గొప్ప ముఖ్య ఉద్దేశంతో పంపి ఉన్నాడనమాట. అదే సమయంలో సుమారుగా చెప్పిందా చెప్పలేదా అన్నట్లుగా ఉభయ భారతీదేవి కూడా వాళ్ళ తండ్రి గారితో ఒకానొక మాట చెప్పిందనమాట. 28వ శ్లోకంలో మనం చూస్తాం ఆ విషయం. అంటే పూర్తిగా ఇదే అని కాకుండా కుండబద్దలు కొట్టినట్టు కాకుండా ఆవిడ సుమారుగా నాకు ఇలాంటి వరుడు మీద అనురాగం కలిగినది, ఆయన గురించి కూడా ఇలా బ్రాహ్మణులు వాళ్ళు చెప్పగా విన్నాను అని తను అట్లాంటి ఆ మండన మిశ్రుడు విశ్వరూపుడికే నేను చక్కగా సేవ చేసుకుంటూ ఉండాలి అన్న ఒక మంచి భావన కలిగినది అని చెప్పారనమాట. ఇలాంటి సందర్భం నడుస్తూ ఉండగా ఆ బ్రాహ్మణులు మన ఉభయ భారతీదేవి వారి యొక్క ఇంటికి వేచి ఉన్నారు. ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం అన్నమాట. 30వ శ్లోకంలో ఆ వచ్చిన వారందరినీ కూడా చక్కగా సత్కారం చేశారు. అంటే వచ్చిన వెంటనే కూడా ఎవరు మీరు ఎందుకు వచ్చారని కాకుండా మొట్టమొదట బ్రాహ్మణులు వచ్చారు కదా, ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు అన్న భావనతో వారికి సత్కారములు చేసి కొంచెం భోజనం ఆతిథ్యం అవన్నీ ఇచ్చి అప్పుడు మెల్లిగా మాటలు మాట్లాడుతున్నారన్నమాట. అలాగే వాళ్ళు చెప్పారు శ్రీ విశ్వరూప గురు వాక్యత ఆగతౌ స్వహ ఇత్యూచతుర్వరణ కర్మణి కన్యకాయా అని చెప్పి ఈ విశ్వరూపుణ్ణి విశ్వరూపుడికి మీ అమ్మాయిని ఇవ్వాలి అన్న కోరికతో అక్కడ చెప్పి ఉన్నాడు కాబట్టి మేము వారి పనుకునే వచ్చాము అని వారు కూడా ఒక మాట చెప్పారనమాట. 31వ శ్లోకము అక్కడ నుంచి ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. సంప్రేషితౌ శ్రుతవయః కులవృత్తధర్మైః సాధారణీం శ్రుతవతా స్వసుతస్య తేన యాచావహే తవ సుతాం ద్విజతస్య హేతో అన్యోన్య సంఘటనమే తుమణిద్వయం తత్ అని విష్ణు రూపుడు కదా ఉభయ భారతీదేవి యొక్క తండ్రి, ఆయనతో మాట్లాడుతున్నాడు అనమాట. హిమమిత్రుడు అంటే ఈ మండన మిశ్రుడు యొక్క తండ్రి పేరు. విష్ణుమిత్రుడు అన్న ఆయనేమో ఉభయ భారతీదేవి యొక్క తండ్రి. అందుకని వారు విన్నవించుకుంటున్నారనమాట. ఈ హిమమిత్రుడు తన కుమారుడి యొక్క చదువు, సంస్కారములు, వయస్సు, కులము, ఈ మంచి నడవడి, గురు శుశ్రూష, అలాగే సదాచారము ఇలాంటి ఎన్నో లక్షణములు కలిగినవాడు. అట్లాంటి గుణములే కలిగి ఉన్నది మీ యొక్క ఉభయ భారతీదేవి. కాబట్టి వారిద్దరికీ కూడా పొంతన చక్కగా కుదురుతుంది. అందుకని అది ముఖ్య ఉద్దేశముగా పెట్టుకొని ఆ హిమమిత్రుడు వారి కుమారుడు అయిన ఈ విశ్వరూపుడు అదే మండన మిశ్రుడికి ఉభయ భారతీదేవిని భార్యగా చేయవలసినదిగా మమ్మల్ని పంపి ఉన్నాడు. అంటే ఆ మాట మీకు విన్నవించుకోవాలి, మీ యొక్క అభిప్రాయము కూడా సుముఖముగా ఉండవలసినది అని చెప్పి వారు కూడా కోరుకుంటూ ఉన్నారు అని చెప్తూ వారు ఏవో కానుకల్లా కూడా అవి తెచ్చారనమాట. అక్కడ నుంచి బంగారము, కొన్ని నగదులు అవి కూడా వారికి సమర్పించుకున్నారనమాట. మహ్యం తదుక్తమభిరోచత ఏవ విప్రౌ పృష్ట్వా వధూం మమ పునః కరవాణి నిత్యం కన్యా ప్రదానమిదమాయతతే వధూషు నోచేదమూర్త్వ్యసనశక్తిషు పీడయేయుః నోచేదమూర్త్వనశక్తిషు పీడయేయుః అని అప్పుడు ఈ ఉభయ భారతీదేవి వారి యొక్క తండ్రి మాట్లాడుతున్నారన్నమాట. చెప్తూ హే విప్రులారా, మీరు చెప్పిన విషయం చాలా సంతోషముగా ఉన్నది. మేము కూడా విన్నాము, వారి ఒక మండన మిశ్రుడి యొక్క చరిత్ర గురించి కూడా మేము కూడా వినే ఉన్నాము, చాలా గొప్పవాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే పెళ్లి విషయం కదా, అందులో స్త్రీకి అంటే మా ఇంటి తరపున అమ్మాయి ఉన్నది ఉభయ భారతీదేవి. అందుకని చెప్పి నేను గబుక్కున
అంగీకారం కాకుండా ఈ ఆడవాళ్ళ విషయం ఆడవాళ్ళకే సరిగ్గా తెలుస్తుంది, అందున నా కూతురు యొక్క అభిప్రాయం కూడా సరిగ్గా కనుక్కొని తన మనసు కూడా ఎలా ఉన్నది అని తెలుసుకుని అప్పుడు నేను ఏదైనా చెప్పగలను. లేని పక్షంలో నోచేదమూర్త్వసన శక్తిషు పీడయేయు అని చెప్పి, ఒకవేళ నేను చెప్పిన విషయం కనుక వారికి ఇంట్లో ఆడవాళ్ళకి నచ్చకపోతే నన్ను పట్టుకుంటారు, నన్ను పీడించుకుని తింటారు, తర్వాత మీరు తెచ్చిన సంబంధం అని చెప్పి అంటారు. అందుకని అలా కాకుండా అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుని ఆడవాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని చెప్తాను అన్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది కనీసం విద్యారణ్యుల వారు రచించి ఉన్నప్పుడు కాలంలో కూడా వీరు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద గౌరవము ఎలా సంప్రదించేవారు ఇంట్లో విషయాలను తెలుస్తోంది. విద్యారణ్యుల వారు చెప్పే విషయం శంకరాచార్యుల వారి యొక్క సమయానికి చెందినది. అంటే అప్పుడు సంగతి కూడా ఇది కదా, అంటే అప్పుడు కూడా అంత చక్కగా ఆడవాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటూ ఉండేవారు. అప్పుడు కూడా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ చరిత్రనే ఇదంతా. భార్యామపృచ్ఛదథ కిం కరవావ భద్రే విప్రౌవరీతు మనసౌ ఖలు రాజగేహాత్ ఏతాం సుత నిభాతవయాస్తి కన్యా బ్రూహిత్వమేకమనుమాయ పునర్నవాచ్యం చెప్పి తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఉభయ భారతీదేవి వారి యొక్క తండ్రి అన్నమాట విష్ణుమిత్రుడు. ఆయన అంటూ ఇలాగా ఈ బ్రాహ్మణులను చక్కగా వారు పంపించి ఉన్నారు మండన మిశ్రుడికి మన అమ్మాయిని ఇవ్వాలి అన్న కోరికతో. అది చాలా గొప్ప సంబంధము. ఇద్దరికి కూడా విద్య, కులము, అలాగే రూపలావణ్యము, కీర్తి ఇలాంటి గొప్ప గొప్ప గుణములన్నీ కూడా చక్కగా ఈడు జోడు సరిపోయాయి ఇద్దరికి. మన పండితులు అదే చెప్పారు ముందుగా, అది వారు చెప్తూ ఉన్నారు కదా ఎప్పుడు కూడా. అలాగే ఇప్పుడు ఆ హిమమిత్రుడు తరపున వచ్చిన పండితులు కూడా అలాంటి విషయమే చెప్తున్నారు. కాబట్టి మన పాపకి ఇలాంటి గొప్ప సంబంధం రావడం చాలా మంచిది. అందుకని నీ ఒకటికి 2 సార్లు కూడా ఆలోచించి ఇలాంటి మంచి సంబంధంలో సుముఖముగా ఉండడం మంచిది అని తన అభిప్రాయము చెప్పి ఉన్నాడన్నమాట. అని చెప్పి నీవు ఏమంటావు అని అన్నాడు. అనగా ఆవిడ అంటోంది, దూరే స్థితి శ్రుతవయః కులవృత్తజాతం నజ్ఞాయతే తదపి కిం ప్రవదామి తుభ్యం విత్తాన్వితాయ కులవృత్త సమన్వితాయ దేయాసుతేతి విదితం శృతిలోకయోశ్చ. ఆ విష్ణుమిత్రుని యొక్క భార్య అంటే ఉభయ భారతి వాళ్ళ తల్లి ఇప్పుడు అంటుందన్నమాట ఆయనతో, అయ్యా మీరు చెప్పింది చాలా గొప్ప విషయమే, కానీ వీరి యొక్క గ్రామము మన గ్రామం కన్నా చాలా దూరము. అంటే ఈవిడ యొక్క అభిప్రాయం చెప్తోంది. ఆ మండన మిశ్రుడు వాళ్ళ యొక్క గృహము మనకి చాలా దూరంగా ఉన్నది. ఊరికే మనం అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి అంటే కూడా ఆ కాలం కదా, అందుకని అంత తేలికగా వెళ్ళలేము. మనకున్నది ఒక్కగానే ఒక అమ్మాయి. అంతేకాని మనము అంటున్నారు ఇక్కడక్కడ విన్నాం మనం, అంటే చదువు, వయసు, వంశము, నడవడి, సదాచారము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఆ విశ్వరూపుడికి లేదా వారి తండ్రి యొక్క హిమమిత్రుడికి అని విన్నాం. కానీ మనము దగ్గరుండి చూడలేదు కదా, నిజంగా వాళ్ళ శీలము అవన్నీ మనకి ప్రత్యక్షముగా చూడలేదు కదా. వారికి అసలు ఎవరెవరున్నారు, వారి బలము ఏమిటి, ధనబలం ఏమిటి, జనబలం ఏమిటి, ఇవన్నీ చూడలేదు కదా. ఇవన్నీ కూడా 1-2 సార్లు పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనకున్నది ఒక్కగానో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనకి ఈ ఉభయ భారతీయ కాబట్టి 1-2 సార్లు అసలు ఆ అమ్మాయికి ఎవరు వరుడు, ఎలాంటి వాడు, ఆ కుటుంబము, వంశము ఏమిటి అనేది ఇంకొకటి సరిగ్గా మనము ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా మంచిదేమో అని శాస్త్రములు కూడా చెప్తున్నాయి అని చెప్పిందన్నమాట ఆవిడ. అంటే దీన్ని బట్టి శృతిలోకయోశ్చ అని వాడినన్నమాట. దేయా సుతేతి విదితం శృతిలోకయోశ్చ అని. అంటే శాస్త్రములు చెప్తున్నాయి ఎట్లా అంటే దీన్ని బట్టి ఉభయ భారతీదేవి తానే స్వతంత్రంగా చదువుకున్నది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. తల్లిదండ్రుల నుంచి వచ్చిందన్నమాట పరంపరగా చదువు. ఆవిడ తల్లి కూడా అంత గొప్పగా చదువుకున్నది. శృతి వాక్యాన్ని చెప్తోంది. నా అభిప్రాయమే కాకుండా శృతి చెప్తున్నది కదా, శాస్త్రంలో చెప్తున్నది కదా జాగ్రత్తగా ఉండాలని అని. అలా అంటే శాస్త్ర సమ్మతమే తన సమ్మతం అన్నమాట, తన మతి, తన బుద్ధి అది చెప్తున్నది ఆవిడ. చెప్తూ అంటున్నది, నైవం నియంతుమనఘే తవ శక్యమేతత్తాం రుక్మిణీం యదుకులాయ కుశస్థలీషే ప్రాదాత్స భీష్మకన్రుప ఖలు కుండినేశాస్తీర్థాపదేశమటతే త్వపరీక్షితాయ. ఆ మాట విన్న ఆ విష్ణుమిత్రుడు చాలా సంతోషించాడు. అంటే చక్కగా ప్రమాణమైన వాక్యం చెప్పింది. అయితే ఇక్కడ ఎలాంటి విషయము, ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాలి అంటే అది తెలుసుకుంటూనే ఉన్నారు. అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వాడు మండన మిశ్రుడు. అలాంటి వాళ్ళ విషయంలో మనం ఆలస్యం చేస్తే మనకి తెలిసినదే, ఆలస్యాత్ అమృతం విషయం అంటాము. ఇది సరిగ్గా తెలియదు అందరికీ. ఏమంటారు, ఆలస్యం చేస్తే అమృతము కూడా విషం అవుతుంది. అంతేగాని కొందరు ఏం చెప్తారు, కొంత ఆలస్యం చేస్తే అమృతము,
అప్పుడప్పుడు ఆలస్యం చేస్తే అది విషం అవుతుంది అంటారు. అలా కాదు, ఆలస్యం చేస్తే ఔషధం కూడా విషము కింద మారుతుంది, అదనమాట అక్కడ చెప్పొచ్చేది. అంతేగా మనకు కూడా మనం వాడే ఔషధాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ తర్వాత వేసుకోకూడదు అది. అందుకని ఇలాంటి పక్షంలో బాగా ఆలోచించు. నేను ఆలోచించాను, పండితవర్యులు ఆలోచించారు, వచ్చిన బ్రాహ్మణులు గొప్పవారే. అందులో సంబంధం వారుగా అటు నుంచి వచ్చిందనమాట. హిమమిత్రుడు వాళ్ళే పంపించారు. కానీ తొందరపడి నేను ఇప్పుడు వీళ్ళందరినీ పరీక్షించాక నేను నిర్ణయిస్తాను, దీనికి ఎంతో సమయం పడుతుంది, నీవే అన్నావు చాలా దూరం మన గ్రామానికి వాళ్ళ గ్రామానికి, ఇప్పుడు ఆ పనులన్నీ కూడా పనిగట్టుకుని పెట్టుకుంటే ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది ఎలాగ చూడాలి, మనం ఆలోచించాలి అంటే, ఒకానొక సమయంలో కూడా రుక్మిణి, అదే అన్నారు, తాం రుక్మిణి యదుకులాయ కుశస్థళీషే అని, ఆ రుక్మిణీదేవి కూడా ఆ యదుకులపతి అయిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణగణములను విన్నంత మాత్రానే తనకి అనురాగము పుట్టి తనల్ని, అంటే అప్పటివరకు ప్రత్యక్షంగా ఆయన చూడలేదు రుక్మిణీదేవి కూడా కృష్ణుడిని, కానీ ప్రేమ కలిగి తనతోనే కలిసి ఉండాలి అన్న భావనతో ఇద్దరూ కలిసే ఉన్నారు. చాలా గొప్ప దాంపత్యం వాళ్ళది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి, అది మనము తెలుసుకోవాలి అని ఒకసారి మళ్ళీ తిన యొక్క అభిప్రాయం కూడా చెప్పి, ఆలస్యం ఎప్పుడు కూడా కొంత ప్రమాదము ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే వాళ్ళకి వేరే సంబంధం వచ్చేస్తే ఇది ఆలస్యం అవుతుందని మనం కూడా నష్టపోతాం కదా అని ఒక మాట తిన అభిప్రాయం కూడా చెప్పాడు. అంటే డిస్కషన్ అనమాట అది. ఏదో వీళ్ళు చెప్పింది మాత్రమే వాళ్ళు వినాలని, వాళ్ళు చెప్పింది మాత్రమే వీళ్ళు వినాలని కాదు. అంటే ఇది ఇప్పుడు ఏంటంటే కామన్ ఇంట్రెస్ట్ ఏమిటి అంటే ఉభయ భారతీదేవికి చక్కటి సంబంధము కుదర్చాలి, అది అన్నమాట. అంతేగాని భార్య ఏమో నా మాట నెగ్గాలని, భర్త ఏమో తన మాటే నెగ్గాలని అలాంటి వాదనలు కాదనమాట. ఇద్దరు కూడా చక్కటి సంబంధము ఇంట్లో కుదరాలి, అది వారు చెప్పే విషయం. తర్వాత కింతేన సంగతమిదం సతిమా విచారీర్యో వైదికీం సరణిమ ప్రహతాం ప్రయత్నాత్ ప్రాతిష్ఠిపత్సుగత దుర్జయ నిర్జయేన శిష్యం యమే నమశిష్యస్స చ భట్టపాదః అని చెప్తూ మళ్ళీ ఈయనకి తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు. ఓ సతిమణి, ఇక్కడ చాలా గొప్పగా నువ్వు ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ మండన మిశ్రుడు అన్నవాడు ఏమీ సామాన్యుడు కాదు. అటు వంశము చాలా గొప్పది, హిమమిత్రుడు చాలా గొప్పవాడు, తనకే పేరు ప్రఖ్యాత ఉంది. అందున పూర్వమీమాంసలో గట్టి దిట్ట అయిన కుమరిల భట్టు అన్నవాడు ఉన్నాడు. కుమరిల భట్టు యొక్క చరిత్ర ముందే చూసాం మనం. అంటే రాజునే మెప్పించి భారతదేశం మొత్తము కూడా వైదిక సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాడు, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించిన వాడు. అంతటి గొప్ప కుమరిల భట్టు యొక్క శిష్యుడు అనమాట ఈ మండన మిశ్రుడు. ఇంకా అంతకంట అంటే గురువుని చూసి అయినా నువ్వు తెలుసుకో ఎంత గొప్పవాడో, వేదాంగములన్నీ కూడా తెలిసినవాడు. అందుకని కూడా ఆయనకి విశ్వరూపుడు అన్న నామము ఉన్నది. అందుకని తను చక్కటి వరుడు మన అమ్మాయికి అని మళ్ళీ నా అభిప్రాయాన్ని చెప్తున్నాను అని చెప్పాడనమాట. కిం వర్ణ్యతే సుదతియో భవితా వరోనో విద్యాధనం ద్విజవరస్య న బాహ్య విత్తం యాన్వేతి సంతతమనంత దిగంత భాజం యాం రాజచోరవనితా నచ హర్తుమీషా అని మళ్ళీ చెప్తూ తన భార్యకి అన్ని విద్యలు కూడా తెలిసినవాడు ఈ విశ్వరూపుడు అంటే మండన మిశ్రుడు. తను మన పాపలాగానే, అంటే మన అమ్మాయిలాగానే, అంటే మన అమ్మాయికి సరిపడే ఒక్క చక్కటి కీర్తి, సౌశీల్యము, సదాచారము, విద్యలుకి కొలువైన వాడు. అంటే మన అమ్మాయికి కూడా ఇంత గొప్ప సంబంధం మళ్ళీ రాదు. అంటే తిను చాలా గొప్పది ఉభయ భారతీదేవి. ఇలాంటి సంబంధమే ఉండాలి అంటే ఈ మండన మిశ్రుడు ఒకడే కనపడుతున్నాడు మనకి. అదే కూడా బ్రాహ్మణులకు కూడా అదే చెప్తున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే, బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా ఐశ్వర్యము, ఈ సంబంధాల్లో వాటిలో ఐశ్వర్యం అన్నది నిజమైన ఐశ్వర్యం కాదు, విద్యయే నిజమైన ఐశ్వర్యము, అదే అక్షయ ధనము. ఎందుకంటే విద్య 10 మందికి చెప్పుతూ ఉండగా అది పెరుగుతుంది తప్ప తరగదు. ధనం అలా కాదు కదా, నీవు ఖర్చు పెడుతూ ఉండగా అది ఖర్చు అయిపోతూ తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో బాహ్యమైన ఐశ్వర్యము కాకుండా శాశ్వతమైన విద్యలు ఎప్పుడు కూడా మనము చూస్తూ ఉండాలి. అందున విద్య ఉన్నవాడు ఎక్కడైనా కూడా పూజింపబడుతూ ఉంటాడు, అది మనకి కావాలి అని ఒకసారి మళ్ళీ కూడా తిని అభిప్రాయాన్ని చెప్తున్నాడు అనమాట. వద్ధుర్జనావన పరివ్యయగాని తాని విత్తాని చిత్తమనిషం పరిఖేదయంతి చోరాన్ నృపాత్ స్వజనతశ్చ భయం జనానాం శర్మేతి జాతు నగుణః ఖలు బాలిషస్య అని. ఈ బయట ధనం ఎప్పుడైనా కూడా మనం సంపాదించుకోవచ్చు, కానీ అది కాపాడుతుందా అంటే అది చెప్పలేము. ఎందుకంటే అది వ్యయము. విత్తాని చిత్తమనిషం పరిఖేదయంతి, ఎప్పుడు కూడా ధనముతో మనకి చిక్కే. అది సంపాదించేటప్పుడు కష్టంగానే సంపాదించాలి, అదేం తేలిగ్గా రాదు ధనము.
ఆ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మనం ఏదో ఒకటి ఆనందిస్తాం, కానీ ఖర్చు అయిపోయింది అన్న బాధ కూడా ఉంటుంది. పోనీ అలాగే దాచేసుకుంటామంటే అది కుదరదు. రాజో, దొంగలో, లేకపోతే ఈ అగ్నియో, ఈ భయం ఎప్పుడూ ఉంటుందన్నమాట ఈ ధనము ఖర్చు అయిపోవడానికి. అందుకని ఎప్పుడు కూడా క్లేశమే, ధనమే గొప్పది, ధనము మాత్రమే గొప్పది అన్న ఆలోచన ఉంటే అది అసంగతమే అవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా అంతులేని ధనము ఒకటి ఉంది, అది విద్య. దాని అందే మనకి శాంతి లభిస్తూ ఉంటుంది, దాని అందే మనకి శాంతి లభిస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా తరగని ధనము అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారన్నమాట. అంటే తల్లి మనసు ఎలా ఉంటుంది అంటే ఐశ్వర్యవంతుల యొక్క కుటుంబంలో ఇస్తే దేనికి లోటు రాదు అన్నది ఆవిడ దృష్టి. తప్పేమీ కాదు. ఈయన ఏమి చూస్తున్నా అంటే పేరు ప్రఖ్యాతి విద్యలు కావాలి, అమ్మాయికి తగినవాడు. ఇప్పుడు ధనం ఉంది, విద్య లేదనుకోండి, అప్పుడు ఉభయభారతీదేవి కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని కూతురు మనసు. రెండోది ఏమిటి, ముందరే ఒక మాట ఉభయభారతీదేవి చెప్పి ఉన్నది తండ్రికి, అంటే ఇలా విశ్వరూపుడు మండన మిశ్రుడు యందు అనురాగంతో ఉన్నాను నేను అని. అది కూడా మనసులో తనకి ఉంది కాబట్టి ఆ సంబంధాన్నే ముందుకు తీసుకువెళ్ళాలి అన్న భావన కూడా ఇక్కడ ఈ మన ఉభయభారతీదేవి వారి యొక్క తండ్రికి ఉన్నది అని, అలా విష్ణుమిత్రుడికి ఉన్నది అని. కేచిద్ధనం నిదధతే భువినోపభోగం కుర్వంతి లోభవశగా న విదంతి కేచిత్ అన్యేన గోపితమథాన్యజనా హరంతి తచ్చేన్న దీపరిసరే జలమేవ హర్తృ అని ఎక్కువ కూడా మళ్ళీ ఇంకో ఉపమానం చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, ఇంత డిస్కషన్ అయిందా వాళ్ళకి అంటే అయ్యుండొచ్చు. కానీ మనకి ఏమిటి ఇవి చదువుకునేటప్పుడు ఏమిటి అంటే ఏది శాశ్వతమైన ధనము, ఏది శాశ్వతమైన ఐశ్వర్యమో తెలియాలి. కాబట్టి మనకి కూడా జగద్గురువులు ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నీతి మనకి నేర్పిస్తూ ఉంటారన్నమాట. అంటే మళ్ళీ విడిగా ఇవన్నీ నేర్చుకోవాలని కాకుండా దేని యొక్క నిత్యం ఏమిటి, దేని యొక్క అనిత్యత్వం ఏమిటి అన్నది కూడా మనకి జగద్గురువులు ఇలాంటి సందర్భాల్లో వారు మనకి నేర్పిస్తూ ఉన్నారన్నమాట అని చెప్తూ ఇక్కడ ఏమి ఉపమానం వేశారంటే కేచిద్ధనం నిదధతే భువి నోపభోగం కుర్వంతి లోభవశగాన విదంతి కేచిత్ అన్నారన్నమాట. అంటే కొందరు అమాయకులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడూ కూడా మాకు ధనమే కావాలి అని చెప్పి ఆ ధనం మాకు కనపడితేనే మాకంటూ ఒక విలువ ఉన్నది అని ఆ జన్మంతా అలాగే గడుపుతూ ఉంటారన్నమాట. ఆ ధనము ఉన్న వాళ్ళనే చుట్టూ వేసుకుంటూ ఉంటారు, ఆ ధనం ఉన్న వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు, వారు తప్ప వాళ్ళకి వేరే వాళ్ళు ఆనరు. అది మంచిది కాదు. అది రాను రాను ఏమవుతుంది అంటే అవసరానికని ధనం సంపాదించుకుంటూ దాచుకున్నా కూడా అది లోభము, పాపము, స్వార్థము ఇలాంటి యొక్క దుర్గుణములకు దారితీస్తూ ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా మనకి అంటే ఇంతగా ధనము యందు వ్యామోహము పెంచుకోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. లౌకికంగా ఉన్న ధనం ఎప్పుడూ నశిస్తూనే ఉంటుంది, ఖర్చు అయిపోతూనే ఉంటుంది. విద్యాధనము మాత్రమే శాశ్వతము అయి ఉన్నది అని మాట అని చెప్తూ ఇక్కడ లోభ పాపము చేత సంపాదించిన ధనము నదీ తీరములందు ఉంచిన గంగలో కలిసిపోనట్లు అంటున్నారన్నమాట. అంటే నదీ తీరంలో ఏది పెట్టినా కూడా ఆ ధనము ఆ నదికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది, అది కూడా అంటే నాశనం అవుతుంది అంత త్వరగా అని చెప్తున్నారన్నమాట. లోభం కూడదు, కర్తవ్యముగా ధనాన్ని సంపాదిస్తూ ఉండాలి అని. సర్వాత్మనా దుహితరో న గృహే విధేయ స్తాశ్చేత్పురా పరిణయాద్రజ ఉద్గతం స్యాత్ పశ్యేయురాత్మపితరౌ బత పాతయంతి దుఃఖేషు ఘోర నరకేష్వితి ధర్మశాస్త్రం అని ఈయన కూడా ఒక ధర్మశాస్త్రంలోది చక్కగా ఒక వాక్యాన్ని చెప్పాడు. ఏమిటి అంటే నీవన్నట్టు మనము ఆలస్యం చేసి కొంచెం అన్నీ కనుక్కుందాము అని అనుకుంటే ఏది ఇంత గొప్ప వాళ్ళ విషయంలో ఒకటి మనము ఆ గొప్ప సంబంధాన్ని కోల్పోయే అవకాశాలు మొట్టమొదట ఉంటుంది. అంటే మొదటికే మోసం వచ్చే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది కన్యకి పెళ్లి వయసు వచ్చాక అలాగే ఇంట్లో కూర్చోబెట్టి ఇలాంటి పనులన్నీ ఇంకా మంచి వాళ్ళు రావాలి వస్తారేమో అని అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రులకి నరకము లభిస్తుంది అన్నది ధర్మశాస్త్రం చెప్పింది అన్నారన్నమాట. పశ్యేయురాత్మ పితరౌ బత పాతయంతి దుఃఖేషు ఘోర నరకేష్వితి ధర్మశాస్త్రం. అందుకని తల్లిదండ్రులకి ముఖ్యంగా భ్రూణ హత్యా పాపం వస్తుందని చెప్తున్నారు మన శాస్త్రం. అంటే వ్యర్థం చేస్తున్నారు ఆ జీవితాన్ని అలాగే ఇంట్లో కూర్చోబెట్టి. అందుకని సమయానికి పెళ్లి చేసుకోవాలి, ఏ సమయానికి ఆ ముచ్చట అనమాట. అందుకని తగిన సమయం వచ్చినప్పుడు అప్పుడు అంత ఆలోచించుకోకూడదు అనమాట. ధనము ఎలాగూ సంపాదించుకుంటాం. ఎందుకు ఇక్కడ ఆ ధైర్యం కూడా ఉందంటే ముందు విద్యావేత్త ఆయన, లోకములో పూజనీయుడు మండనమిశ్రుడు, కుమరేల భట్టు యొక్క శిష్యుడు. అందుకని ధనం వస్తుందా రాదా అన్న అనుమానం కూడా అవసరం లేదు.
లోభిలాగా తయారవ్వకూడదు. ఇంకా మాకేదో రావాలి, ఇంకా మాకేదో రావాలి, ధనం ఇంకా గొప్ప సంబంధం రావాలి, ఏదో ఫారిన్ సంబంధాలు రావాలి, లేకపోతే నెలకి 2-3 లక్షలు సంపాదించే వాళ్ళు రావాలి. ఇప్పుడు నిజంగా మనం ఆలోచిస్తే ఈ కాలంలో కూడా 2 లక్షలు నెలకి సంపాదించాలి అంటే చిన్న వయసులో అంటే 30 ఏళ్ల లోపలే ఉన్న వాళ్ళు అంత సంపాదిస్తారా అంటే తక్కువ, అంత అధిక సంఖ్యలో ఉండరు. అంత జీతం రావాలి అంటే వాడికి ఉద్యోగంలో ఒక పరిణతి రావాలి. అప్పుడు వాడికి వయసు కూడా దాటుతోందని అర్థం. 35-40 ఏళ్ళ దగ్గర ఉన్నవాడికి వస్తూ ఉంటుంది అట్లా సుమారుగా చూస్తే యావరేజ్గా. అప్పుడు ఆ వయసు వాడు వచ్చి మనం ఇంట్లో పిల్లకి కట్టబెడతామా, లేదా ఉన్న వయసులో చక్కగా వయసు సరిపోయినప్పుడు ఈడు జోడు కుదిరినప్పుడు సంబంధాన్ని కుదురుస్తామా, ఇది సరిగ్గా ఆలోచించుకోవాలన్నమాట. అందరూ అటు అబ్బాయి వైపు వాళ్ళు ఇటు అమ్మాయి వైపు వాళ్ళు. కానీ ఈ కాలంలో ఇదొకటి లోపిస్తోందన్నమాట. 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటేసి అంటే కుదరక ఏదో దోషాల వల్ల, అసలు నిజానికే ఏదో కారణం వల్ల ఆరోగ్య పరిస్థితుల్లో దానివల్ల ఆలస్యం అయితే అది వేరు. అన్నీ బాగుండి కూడా మనం ఆలస్యం చేసుకుంటున్నాం అప్పుడే ఎందుకు అన్న భావన ఉంటే మనకి బాగా తెలుసు ఈ కాలంలో ఇంకా 20 ఏళ్లే ఒక 40 ఏళ్ల వాళ్ళలా తయారవుతున్నారు జనాలు. ఆరోగ్యాలు అలా తయారవుతున్నాయి. అందుకని తర్వాత సత్సంతానం కలుగుతుందా అన్నది ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఎంత త్వరగా ఉంటే అంత త్వరగానే ఈ తల్లిదండ్రులు కూడా చక్కగా పెళ్ళిళ్ళు చేయాలి అన్నట్టే అనుకోవాలన్నమాట. అంతేగాని ఇప్పుడే ఉద్యోగంలో చేరాడు, కొంత సంపాదించని, కొంత ఎంజాయ్ చేయని ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా కూడదు అనే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా చెప్తున్నది. ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పట్టిన భౌతికంగా మనం చూసినా కూడా అవలక్షణాలన్నీ తయారవుతూ ఉంటాయి. శరీరంలో పటుత్వం జారిపోతూ ఉంటుంది. అప్పుడు పెళ్లి చేసుకొని కూడా ఏమీ లేదు. ఆ నీరసాలు ఆ చికాకుల వల్ల అప్పుడు ఇద్దరు దెబ్బలాటలు ఆడుకుంటూ ఉంటారనమాట. అందుకని ఆ ప్రేమ అనురాగం అన్నది పోతుంది ఆ వయసుకి. అందుకని అలా కూడా కూడదు అని కూడా ఈ సందర్భంలో మనము తెలుసుకోవచ్చు ఈ కాలానికి తగ్గట్టు అని. అలాగే 41వది మా భూదయం మమ సుతా కలహ కుమారీం పృచ్ఛావసా వదతి యం భవితా వరోస్యాః ఏవం విధాయ సమయం పితరౌ కుమార్యాః అభ్యాసమీయతురితో గదితేష్ట కార్యౌ అని. ఇప్పుడు మనం అసలు అంటే ఇంత విషయం అయితే వీళ్ళిద్దరూ వాదించుకున్నారు, అదే అంటున్నాడు అనమాట ఈ విష్ణుమిత్రుడు కూడా. అసలు మన కుమార్తె గురించి మనం ఎందుకు వాదనలు పెట్టుకుంటున్నాము, తననే అడిగితే కూడా సరిపోతుంది కదా అని కూడా అని. ఇక్కడ మీరు గమనించాలి, వాదన అన్నది యథార్థానికి లేదు. ఆవిడ ఒక శాస్త్ర ప్రమాణం పెట్టి ఇలా చూస్తే బాగుంటుంది అన్నారు. ఈయన కూడా శాస్త్ర ప్రమాణంగానే చెప్తున్నారు. అందుకని నాకు తెలీదా, ఆడవాళ్ళవి మీరు జోక్యం చేసుకోకండి ఇలాంటి విషయాల్లో అని ఆయన అనలేదు. ఆవిడ కూడా ఆడవాళ్ళ విషయం ఇది, మగవాళ్ళు మీరు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని ఆవిడ అనలేదు. ఆవిడకి తెలిసిన ధర్మశాస్త్రంలో ఒక విషయం చెప్పింది. ఈయన 2-3 అంశాలని తను పండిత వర్గంలో కూడా తిరుగుతూ ఉంటాడు, బయట కూడా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి తనకి బాగా తెలిసిన విషయాన్ని తను కూడా చక్కగా చెప్పుకున్నాడు. చెప్తూ కూడా అంటున్నాడు, ఓ భార్యామణి, కుమార్తె గురించి మనలో మనకెందుకు ఈ వాదనలు, ఒకసారి ఆమె మనసు కూడా తెలుసుకుంటే బాగుండు కదా. ఎందుకంటే ఈ విష్ణుమిత్రుడికి ఒకసారి చెప్పి ఉన్నదన్నమాట ఉభయభారతీదేవి. అందుకని ఒకసారి ఆ మాట కూడా విందాము, తను కూడా ఏమనుకుంటోంది, తనకి ఎలాంటి వాడు కావాలి భర్తగా అని. అంటే ఆ కాలానికి కూడా శంకరుల కాలానికి కూడా ఈ ఆడవాళ్ళ యొక్క అభిప్రాయం చక్కగా తెలుసుకునేవారు. బలవంతంగా ఇచ్చి చేయడం అలాంటివి లేవు. కనీసంలో ఇక్కడ చదువుకున్న కుటుంబాలను తెలుస్తున్నాయి. అంటే లిటరసీ అన్నది ఎప్పుడూ కూడా ఆ డిఫరెన్సియేషన్ చేస్తుంది. ఇప్పుడు చదువు ఉన్నవాడు ఆలోచించే మనస్తత్వం ఎలా ఉందో అది వేరేలా ఉంటుంది, చదువు లేనివాడు ఆలోచించే విధానం వేరేలా ఉంటుంది అన్నమాట. చదువుకున్న వారు ఎప్పుడు కూడా చక్కగా అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు అని. చదువు అంటే మళ్ళీ లౌకికంగా పుస్తకాలు పట్టుకొని డిగ్రీలు సంపాదించుకోవడం అనే కాదు, విఘ్నతని చదువు అనాలన్నమాట. ఇప్పుడు ఏ చదువు చదివితే విఘ్నత పెరుగుతుందో, వినయం పెరుగుతుందో, అదే విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రత అని క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలన్నమాట. అది చదువు, అది వినయము అని చెప్పగా, శ్రీ విశ్వరూప గురుణా ప్రహితౌ ద్విజౌతౌ కన్యార్థినౌ సుతను కిం కరవావ వాచ్యం తస్యాః ప్రమోద నిచయో న మమౌ శరీరే రోమాంచపూరమిషతో బహిరుజ్జగామ అని చెప్పి ఇప్పుడు ఆ భారతీదేవిని, ఉభయ భారతీదేవిని అడుగుతున్నారనమాట. ఈ విశ్వరూపుడు ఈశ్వరుడికి భార్యగా నిన్ను కోరుకుంటూ వాళ్ళ తండ్రి గారు ఈ బ్రాహ్మణుల్ని పంపాడు, మన ఇంటికి వచ్చినది వాళ్ళే, అందుకని అసలు నీవు ఏమంటావు అని ఇలా అడుగుతున్నారంతే. తల్లిదండ్రులు చెప్తున్నారనమాట. అలా వింటూ ఉండగానే, ఆ మాట వినగానే ఆవిడ తస్యాహ ప్రమోద నిచయోన మమౌ శరీరే రోమాంచపూరమిషతో బహిరుజ్జగామ అంటే నోరు తెరిచి చెప్పలేకపోయినా కూడా ఆవిడ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ రోమాంచితములన్నమాట, అంటే గూస్ బంప్స్ అంటారు కదా, అలాగ చక్కగా ఒళ్ళు పులకరించిందనమాట తనకు ఆ మాట వినగానే. అంటే
తను ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్నది, ఎప్పుడెప్పుడు ఆ మండన మిశ్రుని చేరుకోవాలా అని చెప్పి, అది నిజము అవ్వబోతున్నది అని చెప్పి ఒళ్ళు పులకరించి చాలా సంతోషముగా తాను అలా వ్యక్తము చేసినది తన యొక్క అభిప్రాయాన్ని సమ్మతమును అని. తేనైవ సా ప్రతివచ ప్రదదౌ పితృభ్యాం తేనైవ తావపితయోర్యుగళాయ సత్యం ఆదాయ విప్రమపరం పితృగేహతో స్యాత్ తౌ జగ్మతుర్ద్విజవరౌ స్వనికేతనాయ అని చెప్పి ఆ భారతీదేవి యొక్క ముఖము చూడగానే ఈ తల్లిదండ్రులిద్దరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే సాత్వికమైన భావములు కనపడుతూ ఉన్నాయి అన్నారన్నమాట. ఎందుకంటే ఏదో కామముతో ఆవిడ వ్యక్తము చేయలేదు ఆ అభిప్రాయాన్ని, ప్రేమపూర్వకంగా ఒక చక్కటి లక్షణములు కలిగిన స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలాంటి సమయంలో సిగ్గు, బిడియము, అలా ఆనందము, సమ్మతము, చిరునవ్వు, సుముఖత్వము ఇవన్నీ తాను ప్రదర్శించింది. చక్కటి సాత్వికమైన గుణములు ఇవి తన తల్లికి అర్థమైంది అన్నారు. ఎందుకంటే స్త్రీ కాబట్టి తనకి తానకే అంటే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది వారి యొక్క హావభావములు అన్నీ కూడా. అందుకని తల్లిదండ్రులందరికీ కూడా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఆ ఉభయ భారతీదేవి అట్లా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తము చేసి ఉన్నది. అప్పుడు అదే విషయాన్ని కూడా అక్కడికి వచ్చిన ఆ విప్రవర్యులందరికీ కూడా ఆ తల్లిదండ్రులు తెలుపగా వారు చాలా సంతోషించి అద్భుతము, మంచి ముహూర్తాన్ని మనము ఇప్పుడు చూడాలి వారిద్దరికీ కూడా, ఎలాగో మీరు అంగీకరించారు కాబట్టి ఈ లగ్నము ఎప్పుడు రాసుకోవాలి అన్నట్లు మనము చక్కగా అటు హిమమిత్రుడు కూడా మనం తెలిపితే చాలా సంతోషపడతాడు ఆయన అని చెప్పి వారు కూడా మెల్లిగా బయలుదేరుతున్నారన్నమాట. అస్మాచ్చతుర్దశ దినే భవితా దశమ్యాం జామిత్రభాదిశుభయోగయుతో ముహూర్తః ఏవం విలిఖ్య గణితాదిషు కౌశలాస్య వ్యాఖ్యాపరాయ దిశతి స్మ సరస్వతీ సా. ఒక అద్భుతమైనదన్నమాట, మణిలాంటి శ్లోకం. అంటే ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఉభయ భారతీదేవి చెప్తుంది. వారు ఇప్పుడు బయలుదేరుతున్నాము అన్నప్పుడు వారిని ఆపి, అయ్యా ఒక్క నా మాటగా చెప్పండి, ఈరోజు మొదలుకొని 14వ నాడు చతుర్దశి దినం ఇప్పటి నుంచి 14 రోజుల తర్వాతకి దశమి తిథి యందు జామిత్ర యోగము గలదు. అదొక మంచి శుభలగ్నం అన్నమాట. ఇలాంటి కార్యములకి కలదు. ఆ యోగమే శుభలగ్నము. మనకి నక్షత్రములతో కూడా ఈ వివాహమునకు మంగళప్రదమై ఉన్నది. అంటే వివాహముకి యోగ్యమైన చక్కటి ఆ కాలము అప్పుడు సంభవిస్తోంది. అంటే వీళ్ళిద్దరి గురించి చెప్తుంది. ఆ సుముహూర్తంలోనే పెద్దలు మా యొక్క వివాహమును చేయడం మంచిది అని చెప్పి లగ్నపత్రిక శాస్త్రము తెలిసిన భారతీదేవే రాసేసింది. ఆవిడే స్వయంగా రాసింది. అయితే దానిలో విచిత్రం ఏముందయ్యా, ఆవిడ సాక్షాత్తు సరస్వతియే కదా అని అన్నారనమాట. అక్కడ వ్యాఖ్యాపరాయ దిశతి స్మ సరస్వతీ సా అన్నమాట. అది సరస్వతి కాబట్టి ఆవిడే చక్కగా రాసింది, ఆవిడే ముహూర్తం కూడా పెట్టేసింది. అంటే ఎంత గొప్ప పండితురాలు ఆవిడ అన్నది తెలియాలి. ఎందుకంటే జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క చరిత్ర మనకి చెప్తూ ఈ కొన్ని ఘట్టాలు దాటేస్తారు, ముఖ్యమైన అంశాలు చెప్పాలి అని చెప్పి. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది వీరి యొక్క ప్రస్తావన? శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేయవలసి వచ్చింది. ఆ ఘట్టం దగ్గర వీరిని తీసుకొచ్చి ఉభయ భారతీదేవి గొప్ప ఆవిడ ఇలా వాదన, ఆవిడ కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది అంటారు. కానీ ఆవిడ యొక్క శీలము ఎలా ఉన్నది, ఆవిడ యొక్క పాండిత్యం ఎలా ఉన్నది అన్నది ఇలాంటి వాటిల్లో తెలుస్తుంది అన్నమాట. ఇది చదివిగా అక్కడ చదివినప్పుడు ఆవిడంత గొప్ప ఆవిడే అని మనకి తెలుస్తుంది. భర్త యందు అంత అనురాగం ఉన్నది ఆవిడికి, అందుకు భర్తని కాపాడుకోవాలి సన్యాసాశ్రమం నుంచి అన్నది అప్పుడు తెలుస్తుంది మనకి. గబుక్కున ఆ ఒక్క ఘట్టమే చూస్తే ఇవన్నీ తెలియవు మనకి. అందుకని మనకి విద్యారణ్యులు వారు అంత గొప్పగా ఇచ్చారన్నమాట ఈ శంకర దిగ్విజయాలు కూడా. దీన్ని బట్టి ఎందుకు ఆవిడంత ప్రయత్నం చేస్తుంది అవతారమైనా కూడా అన్నది మనకు బాగా తెలుసు. అంత ఇష్టపడి ఆవిడ లగ్నపత్రిక రాసుకుంది ఈ ముహూర్తం కావాలి అని చెప్పి. అది తర్వాత తౌ హృష్టపుష్ట మనసౌ విహితేష్ట కార్యౌ శ్రీ విశ్వరూప గురుముత్తమమైక్షిషాతాం సిద్ధం సమీహితమితి ప్రతిథానుభావో దృష్ట్వైవ తన్ముఖమసావధ నిశ్చికాయ అని ఆ వచ్చిన బ్రాహ్మణులు ఇద్దరూ కూడా ఆవిడిచ్చిన లగ్నపత్రిక, అలాగే వీరి ఇంటి వాళ్ళు అంటే విష్ణుమిత్రుడు వారి భార్య వారిచ్చిన సత్కారములు అన్నీ కూడా, అంటే ఈ వస్త్రములు పళ్ళు అవన్నీ కూడా తీసుకుని చక్కగా వాళ్ళు బయలుదేరారన్నమాట హిమమిత్రుడి ఇంటికి. అంటే ఎటు వచ్చారో వారి కార్యము సఫలీకృతమైనది, ఆనందంగా వాళ్ళు కూడా అమ్మయ్య అని చెప్పి వారు కూడా వెనక్కి బయలుదేరన్నమాట. బయలుదేరి వారు కూడా ఆ హిమమిత్రుడికి జరిగిన విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారన్నమాట ఆ పండితులు కూడా. అన్యస్వహస్తగత పత్రమదాత్సపత్రం దృష్ట్వా జహాస సుఖవారి నిధౌ మమజ్జ విప్రాన్యథోచితమపూప
వపూపుజదాగతాంస్తాన్నత్వాంశుకాదిభిరయం బహువిత్తలభ్యై అని విష్ణుమిత్రుడు ఆయన తరపున ఉన్న బ్రాహ్మణులు ఉభయభారతీదేవి ఇచ్చిన లగ్నపత్రికను చక్కగా హిమమిత్రుడికి చూపెట్టారు. ఇప్పుడు అది చక్కగా ఆయన చూసి ఎంతో ఆనందించాడు. ఎందుకంటే ఆయన కూడా గట్టి దిట్ట శాస్త్రంలో చూసి అద్భుతంగా ఈ లగ్నం పెట్టారు అని ఇంకా ఆనందం. అంటే ముందే కోడల్ని వారు చూసుకోకుండా కూడా ఇంత గొప్ప విద్య తెలిసిన ఆవిడ అని చెప్పి, అంతేగాని మేము పెట్టుకుంటాం మగ పెళ్లి వాళ్ళం మా ముహూర్తం పెట్టుకుని ఇట్లా లేదు. వారిద్దరు కుటుంబాలు కూడా అంత బాగా కలిసిపోయి ఉన్నాయి. ఎవరి అందన్నా కూడా విద్య ప్రకాశిస్తోంది అంటే దానికి గౌరవం ఇస్తున్నారు. చిన్న పెద్ద స్త్రీ పుం అలాంటి భేదాలు ఏవి చూడటం లేదు అని కూడా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అంత గొప్ప కాలం అలాంటిది అప్పట్లో. ఎందుకంటే అందరూ వైదిక ధర్మాన్ని పాటించేవారు. అలాంటప్పుడు చక్కటి సాత్వికమైన భావనలే కలుగుతూ ఉంటాయి అందరికీ కూడా. అందుకని మంచి నడవడి ఉన్న కుటుంబాలు అవన్నీ కూడా. అందుకని ఆ శుభవార్త తీసుకువచ్చారు కాబట్టి ఈ బ్రాహ్మణులకు వీళ్ళు కూడా చక్కగా వస్త్రములు, నగదు అలాంటివి కూడా ఇచ్చి సత్కరించి గౌరవించి పంపించారన్నమాట ఆ బ్రాహ్మణుల్ని కూడా. పిత్రానుశిష్ట వసుధాసురశంసితేన విజ్ఞాపిత సుఖమవాపస విశ్వరూపః కార్యాణ్యథాః పృథగాత్మజనాన్ సమేతాన్ బంధుప్రియః పరిణయోచిత సాధనాయ చెప్పి ఇంకా ఈ జరిగిన విషయాన్ని అంతా కూడా ఈ హిమమిత్రుడు బ్రాహ్మణులు వారు చెప్పిన వృత్తాంతము అవన్నీ కూడా అందరికీ ఇంకా బంధుమిత్రులకి వాళ్ళందరికీ కూడా చెప్తూ, అంటే ఇక పెళ్లి వార్తను అందరికీ మెల్లిమెల్లిగా తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఈ విశ్వరూపుడు అంటే మండన విశ్వరుడు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాడు తనకి తాను. అంటే చక్కగా తన కళలు కూడా పండుతున్నాయి, అన్నీ కూడా చక్కగా దారికి వస్తున్నాయి అని కూడా అనుకుంటూ ఉన్నాడనమాట. అందరికీ కూడా పెళ్లి పిలుపులు అవన్నీ ఇంకా తెలుపుతూ ఉన్నారు వారు. ఆ కుటుంబం అంటే ఏ కుటుంబం ఆ కుటుంబం ఇంకా రెడీ అవుతున్నారు అన్నమాట పెళ్లికి. మౌహూర్తికైర్బహుభిరేత్యముహూర్తకాలే సందర్శితే ద్విజవరైర్బహువిద్భిరిష్టైః మాంగళ్యవస్తు సహితోఖిలభూషణాఢ్యః సప్రాపదక్షతతనుః పృథుశోణతీరం. అంటే ఇక్కడ 14 రోజులకే అని కదా లగ్నపత్రిక రాసేశారు. అందుకని సమయం కూడా తక్కువ ఉందన్నమాట. అందుకని వెంటనే రెండు వైపులా కూడా చక్కగా అందరికీ చూపిస్తూ ఉన్నారు. అయితే వీరు పెళ్లి ముహూర్తాలకి వీరి జాతకానికి మటుకు కూడా చక్కగా ఏ శుభముహూర్తంలో కూడా పెళ్లి అవ్వాలని చెప్పి ఇద్దరు కూడా, అంటే ఎవరి మర్యాద వాళ్ళది, వీళ్ళు రాసుకున్నా కూడా జ్యోతిష్యులు దైవజ్ఞులు అంటారు వాళ్ళని, ఆప్తమిత్రుల్ని, బంధువుల్ని, అలా బ్రాహ్మణ శ్రేష్ఠులను వీళ్ళందరినీ కూడా చక్కగా పిలిచి లగ్నపత్రిక ఆవిడిచ్చింది. దానికి తగ్గట్టుగా మనము ఒక శుభముహూర్తం, కళ్యాణ గడియలు, ఏ కార్యం ఏది ఎప్పుడు జరగాలి అవన్నీ కూడా ఉంటాయి కదా. పెళ్ళి అంటే వెళ్ళి తాళి కట్టేసి రావడం కాదు కదా. కానీ ఏ కార్యము ఏ మహోత్సవాలన్నీ ఎప్పుడెప్పుడు జరగాలి అని ఆ 5 రోజులు 6 రోజులు పెళ్ళిళ్ళు అవి అప్పట్లో అవన్నీ కూడా చక్కగా పెద్దవాళ్ళందరినీ కూడా నిర్ణయించవలసింది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే దేనికి ఉన్నారు అంటే దీనికి. ఈ మంచి విషయాలు వారికి తెలిసి ఉండాలి, మంచి విషయాల్లో వారు భాగస్వాములు అవ్వాలి. అవుతూ వారు చక్కగా ధర్మము ఏది, ఆ వంశ పారంపర్యంగా వచ్చిన సాంప్రదాయం ఏది అని కూడా తెలుపుతూ వారి యొక్క ముఖ్య పాత్రను పోషించాలి. అంతేకాని పెద్దవాళ్ళం ఉన్నాం నాకు అందరూ వచ్చి కాళ్ళకి దండం పెట్టాలి, గౌరవించాలి, ఇలాగ ఉండకూడదు అన్నమాట ధోరణి. పెద్దవాళ్ళు దేనికి ఉన్నారు అంటే ఆ వంశ పరంపర చక్కగా నడుస్తోంది, ఆ సాంప్రదాయం తెలిపేలాగా ఉండాలి వారి యొక్క బాధ్యత. అంతేగాని నేను ఇప్పుడు ఆడవాళ్ళ వైపు ఉన్నానండి, నేను మాట్లాడితే వాళ్ళు ఏమంటారా, లేదా నేను మగవాడిని, ఇది ఆడవాళ్ళ వ్యవహారం పెళ్ళి ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు అని వీళ్ళు ఇట్లా నిరాశతో చేసుకోకూడదు. పెళ్ళి ఉత్సాహముగా ఉండాలి, ఒక గొప్ప శుభకార్యం అన్నమాట. గృహస్థు ఆశ్రమములోకి ప్రవేశపెడుతున్నాం మన ఇంట్లో పిల్లల్ని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అందున ఆ పెళ్ళి ఎలా ఉండాలి అంటే వీరిద్దరూ కూడా దాంపత్య జీవితం సరిగ్గా ఉండాలి, ఒక 2 కుటుంబాలు కలుస్తున్నాయి, సత్సంతానమైనప్పుడు ధర్మము నిలబడుతోంది. ఆ ధర్మము నిలబడుతున్నప్పుడు మనము ఆ వంశ వృక్షము కొనసాగుతోంది, దేవతలు పితృదేవతలు వీరందరూ సంతోషిస్తారు. ఈ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. అదే మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారన్నమాట. ఏంటంటే ఈ మా వ్యవచ్ఛేత్సి అని చెప్పేసి ఈ వంశ వృక్షాన్ని ఎవరూ కూడా మధ్యలో ఆపేసే అధికారము లేదు అని చెప్తారన్నమాట. అది చాలా ముఖ్యమైనది, ఆ వంశ వృక్షం అనేది కొనసాగడం. అందుకని వీరు కూడా చాలా సంతోషముగా పెద్దవాళ్ళందరినీ పిలిచి కూడా వారందరికీ కూడా వస్త్రములు అవన్నీ కూడా ఇచ్చి తగిన నగదు అందరికీ ఇచ్చి ఈ పెళ్ళి ఎవరి బాధ్యత వాళ్ళు చక్కగా పెళ్ళి కళకళలాడుతూ జరగాలి
మంగళముగా జరగాలి అని చెప్పి అందరూ కూడా ఆ పెళ్లివారు అయిపోయారనమాట. రెండు కుటుంబాల్లో కూడా ఇద్దరు కుటుంబాల్లో కూడా చక్కగా పెళ్లివారైపోయి సంతోషంగా వారు ఆ పెళ్లి సందడి చేసుకుంటూ ఉన్నారు. శోణస్య తీరముపయాతముపాశృణోత్సజ్జామాతరం బహువిధం కిల విష్ణుమిత్రః ప్రత్యుజ్జగామముదే ప్రియదర్శనేన ప్రావీవిషద్గృహమముం బహువాద్య ఘోషైః అని ఈ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా శోణా నది తీరం వరకు వచ్చి, అంటే అటు ఉభయ భారతీదేవి వారి ఇంటి దగ్గరే విడిది అవన్నీ ఇచ్చారు. అక్కడ వారి స్త్రీ యొక్క ఇంటి దగ్గరే పెళ్లి జరిగే సాంప్రదాయం అప్పటి నుంచి కూడా ఉన్నదన్నమాట. అయితే అక్కడికి వీళ్ళందరూ కూడా వెళ్ళి చక్కగా ఆ శుభవార్తను అందరికీ చెప్తున్నారనమాట. ఇలా వస్తున్నారు పెళ్లి కొడుకు అంటే వరుడి కుటుంబం వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ శోణా నది తీరానికి అని. ఇప్పుడు విష్ణుమిత్రుడు కూడా వారందరినీ కూడా మంగళ వాయిద్యాలు అవన్నీ పంపించి మంగళ వాయిద్యములతో చక్కగా సాదరముగా వారిని ఎదుర్కొన్నారనమాట. అంటే తీసుకొస్తున్నారు, స్వాగతం చెప్తూ ఉన్నారు ఊరిలోకి మర్యాదతో. ఎందుకంటే అల్లుడు కదా వచ్చేవాడు, ఆ మర్యాద ఇవ్వాలి ఎంత కాదనుకున్నా. అంటే విష్ణు స్వరూపముగా అక్కడ మర్యాద ఇస్తున్నారు. అల్లుడు అంటే అల్లుడు కదా అని ఇంకా పిక్కు తింటాడని కాదు అక్కడ. అల్లుడు అంటే విష్ణు స్వరూపం. అలాగే కోడలు అంటే లక్ష్మీ స్వరూపము. వారు పెళ్ళి అలాగే చేస్తారనమాట, లక్ష్మీనారాయణ స్వరూపముగానే చేస్తారు. వాళ్ళట్లా నడుచుకోవాలి, వాళ్ళనట్లా మర్యాద మనము ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ పెళ్ళి అంటే ఇప్పుడు చూసాం కదా చాలా దారుణంగా ఉంటుంది అనకూడదు, కానీ బాధగానే ఉంటుంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పి అసలు చేసుకోకూడని పనులన్నీ చేసుకొని బహిర్గతంగా ఫోటోల ముందు ఎంత అసహ్యంగా ప్రవర్తించాలో అంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. కొన్ని వాళ్ళు కలిసి ఉంటారా అంటే అది లేదు. ఒక సంవత్సరం అయ్యేసరికి తెగతింపులు అయిపోతాయి. అప్పుడు ముందు పెట్టిన ఫోటోలు, ఆ డ్యాన్సులు, చేయకూడని పనులు అవన్నీ తర్వాత ఏం చేసుకుంటారో తెలియదు. ఎంత అసహ్యంగా పెళ్ళికి పిల్లల్ని పిలుస్తాము, పెద్దవాళ్ళని పిలుస్తాము, మర్యాదస్తుల్ని పిలుస్తాము. అక్కడ వీళ్ళు చేసుకోకూడని పనులన్నీ చేసి ఫోటోలు తీసుకుంటుంటే వచ్చిన వాళ్ళకి మర్యాద కూడా ఏముంటుంది? ఎంత అసహ్యమైన ప్రవర్తన ఉంటుంది. అంటే మా పెళ్ళిళ్ళు మా ఇష్టము అన్నప్పుడు అది వేరు. ఇంకా అలా అనుకుంటే వేరు. అప్పుడు దాని పెళ్ళి అని పిలవకూడదు, శాస్త్రసమ్మతంగా చేసుకున్న దాన్నే వివాహము అనాలన్నమాట. అందుకని ఇక్కడ అంత మర్యాద చూపిస్తున్నారు. ఇక్కడ అంటే ఈ కాలంలో ఎట్లాంటి దోషాలు చేస్తున్నారో తెలియట్లేదన్నమాట. అందుకని సరే ఇవన్నీ చెప్తే ఏమిటంటే అన్నిట్లో వంక పెడుతున్నాం అని అనుకుంటారు తప్ప దేని సమయం దానికి ఉంటుంది. తొందర పడిపోకూడదు అనమాట. ఒక చక్కటి ముహూర్తంలో వధూవరులు చూసుకుంటారు. ఇప్పుడు చూసారా, ఇప్పటికొచ్చి వధూవరులు చూసుకోలేదు ఒకళ్ళనొకళ్ళు. చక్కటి సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది అక్కడ. అందుకని అది నమ్మకం, తల్లిదండ్రులు యందు విశ్వాసము. వారు అన్నీ తెలుసుకున్నవారు, చదువుకున్నవారు కూడా కాబట్టి వారికి ఆ మర్యాద ఇస్తూ ఉంటారనమాట. వారు చెప్పిన మాట అంత నమ్మే విశ్వాసము కలిగిన పుత్రులు. అంతటి సత్సంతానం ఎందుకు కలిగిందంటే వైదిక ధర్మం అప్పుడు చక్కగా ప్రబలుతూ ఉన్నది. ఇప్పుడు అలా లేదు కాబట్టి ఇప్పుడున్న దురాచారాలు బట్టే ఇక్కడ కూడా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అందుకు సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ చక్కగా పెళ్లి కొడుకుని అల్లుడు గారు కాబట్టి వారు మంగళ వాద్యాలతో సాదరముగా వారు స్వాగతము చెప్తూ ఉన్నారు. చక్కటి మాటలు మాట్లాడుతూ చక్కగా వారిని అలాగా తీసుకెళ్తూ ఉన్నారు వారి యొక్క నగరంలోకి. అలాగే విడిది అంటారు కదా, విడిది ఇస్తారు. వారు ఎక్కడ ఉండాలి, స్టే అనమాట. అక్కడ వరకు వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు. పెళ్లి వారింటికి చక్కగా తీసుకొచ్చారనమాట ఆ బంధుజనాల్ని. అంటే ముఖ్యంగా పెళ్లి కొడుకు ముఖ్యం వాళ్ళకి. వారు పెళ్లి కొడుకు సంబంధం కాబట్టి వాళ్ళందరూ బంధువులు. అది దత్వాసనం మృదు వచస్సముదీర్య తస్మై పాద్యం దదౌ సమధుపర్క మనర్ఘపాత్రే అర్ఘ్యం దదావహమియం తనయా గృహాస్తే గావో హిరణ్యమఖిలం భవదీయమూచే. చక్కటి మాటల్ని మాట్లాడుతూ అర్ఘ్యపాద్యములన్నీ కూడా ఇస్తూ ఆ వచ్చిన అంటే ముఖ్యంగా అల్లుడితో కూడిన బంధుజనాలందరికీ కూడా అర్ఘ్యము పాడ్యము అంటే చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి. ఇంట్లోకి వస్తే గబాలను వచ్చి కూర్చుని పోతూ ఉంటారు. అలా కూడా కాదనమాట. నిజానికి అందుకే ఇదివరకు ఎలా ఉందంటే ఇంటి దగ్గర అడుగు పెట్టగానే పంపులో ఉండేవి. సరే ఇప్పుడు వ్యవస్థ అలా లేదు, ఇంటి నిర్మాణాలు అట్లా లేవు. అయినా కూడా ఒకసారి వచ్చాక మనం ఆ మర్యాద నేర్పాలి. వచ్చాక ఒకసారి కాళ్ళు కడుక్కోండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, కొంచెం సేద తీరుతారు, చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కు కూర్చోండి. అంటే ఏదైనా ఇస్తాం మనం కూడా తినాలి కదా, మరి చేతులు కడుక్కోపోతే ఏం తింటారు? ఆ మట్టి చేతులతోనో తిరిగిన చేతులతోనో. అందుకని అలా మర్యాద ఇచ్చి కొంచెం తాగడానికి మంచినీళ్ళు. ఇక్కడ మధుపర్కములు అంటే చక్కగా ఈ పాలల్లో కానీ ఈ మజ్జిగలో కానీ కొంచెం తేనె అలా ఇచ్చి మధురమైనది అనమాట. అంటే వెల్కమ్ డ్రింక్ అని అనలేము గబుక్కును, కానీ యథార్థానికి అలాంటిదే. అప్పట్లో అదే వెల్కమ్ డ్రింక్ అనమాట. అది ఆరోగ్యకరమైంది, అట్లా కెమికల్ ఫ్రీ అనమాట. ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ మధుపర్కములు వెల్కమ్ డ్రింక్ లాగా అక్కడ వాళ్ళకి ఇచ్చి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టారు. అస్మాక మధ్య పవితం కులమాధృతాస్మ సందర్శనం పరిణయ వ్యపదేశతో భూత నోచేద్భవాన్ బహువిదగ్రసర క్వచాహం భద్రేణ భద్రముపయాతి పుమాన్ విపాకాత్ అని చెప్పి వారికి కూడా చక్కగా తినడానికి
అవన్నీ కూడా స్వేచ్ఛగా మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, ఇక్కడ మీ మర్యాదలు మీకు ఇస్తూ ఉంటాం మేము, మీకు అంటే కంఫర్టబుల్గా ఉండండి అని చెప్తూ ఉన్నారనమాట. అంతేగాని వీళ్ళని కంగారు పెట్టేసి మేము చెప్పినట్టున్నారు, మీకు ఈ ఊరు తెలియదు, మీరు గబాలను బయటికి రాకండి, ఇలా అలా కాకుండా వారికి చక్కగా వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చి వారు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉన్నారు అన్నది కూడా వీరు కూడా అలాంటి ఒక వ్యవస్థని, అంటే వారికి ఏది కావస్తే ఏది ఎవరు ఇవ్వాలి అన్నట్లు చూసుకునేవాడట్టు వాళ్ళను కూడా అక్కడ ఉంచారన్నమాట. యద్యగృహేత్ర భగవన్నిహ రోచతే తే తత్తన్నివేద్యమఖిలం భవదీయమేతత్ వక్ష్యామి సర్వమభిలాష పదం త్వదీయం యుక్తం హి సంతతముపాసిత వృద్ధపూగే అని చెప్పి అందరూ కూడా ఆ పండిత వర్యులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అవన్నీ చూసుకుంటూ అబ్బా చక్కగా ఉన్నాయి, వారి ఇచ్చిన పదార్థాలు బాగున్నాయి, మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. ఎంత గొప్పగా చూసుకుంటున్నారు మనల్ని అని చెప్పి పెద్దవాళ్ళు కూడా అందరూ అలాగా భేష్ బాగుంది అని చెప్పి అంటున్నారనమాట వాళ్ళు కూడా. అలాగే ఏవం మిథః పరినిద్గద్య విశేషమృద్య వాచాయుతౌ ముదమహ్వాపతురతురుత్తమాం తౌ అన్యే చ సమ్ముముదిరే ప్రియ సత్కథాభి స్వేచ్ఛా విహారహసనైరుభయే విధేయాః అని చెప్పి వారికి సమర్పించినవన్నీ సమర్పించి ఉన్నారు. చక్కగా మీరు స్వేచ్ఛగా ఉండండి, ఫ్రీగా ఉండండి అని చెప్తూ ఉన్నారు వారు కూడా. అలాగంటే ఇచ్చిన మర్యాదలన్నీ కూడా వారికి చక్కగా స్వేచ్ఛగా, అంటే అన్ని పదార్థాలు ఇచ్చి మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి, ఏవి నచ్చకపోతే విడిచిపెట్టండి, మీకు నచ్చినట్లు ఉండండి, మీకు నచ్చిన వస్త్రాలు కట్టుకోండి, మీకు కావస్తే తిరగండి, మీరు ఏ సదాచారం చేసుకుంటారో అలా చేసుకున్న చక్కటి విడిది అవన్నీ కూడా ఇచ్చి ఉన్నారనమాట. మీకు ఏ పిలిస్తే పని వాళ్ళు రావడానికి, కావాల్సినప్పుడు పండితులు రావడానికి, ఏదైనా సౌకర్యాలు అంటే వాళ్ళు రావడానికి అట్లా ఇచ్చేటట్టు అన్నీ కూడా సమకూర్చి ఉంచారు వాళ్ళు. కన్యావరౌ ప్రకృతి సిద్ధ స్వరూప వేషౌ దృష్ట్వోభయేపి పరికర్మ విలంబమానాః చక్రుర్విధేయమితి కర్తుమనీశ్వరాస్తే శోభా విశేషమపి మంగళవాసరేస్మిన్ అని ప్రతిరోజు కూడా ఉన్నంత రోజులు కూడా వాళ్ళకి చక్కటి వస్త్రములు అవన్నీ కూడా వారందరికి కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇచ్చి విలువైన అలంకారములు అవన్నీ కూడా ధరించవలసినది అని వచ్చిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఈ కన్యావరుడికి అంటే అల్లుడు గారికి చక్కగా నగలు వస్త్రములు అవన్నీ కూడా ఇస్తూ వారికి చక్కగా ముచ్చట్లు అవన్నీ చెప్తూ ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే దగ్గర చేసుకోవాలి కదా వారు, అందుకనమాట అలాగే చేస్తూ ఉన్నారనమాట. అలాగే మంగళ స్నానములు అవన్నీ కూడా ఆచరింపజేస్తూ కొత్త వస్త్రములన్నీ ఇస్తూ చందనములు అవన్నీ కూడా, అంటే ఆ పెళ్ళి కొడుకుని ఎలా చేస్తారో అవన్నీ చేస్తూ ఉన్నారనమాట, తయారు చేస్తున్నారు. ఏతత్ప్రభా ప్రతిహతాత్మ విభూతి భావాదాకల్పజాతమపి నాతిశయం వితేన లోక ప్రసిద్ధిమనుసృత్య విధేయ బుద్ధ్యా భూషాం వ్యధుస్తదుభయేన విశేష బుద్ధ్యా అని వారు కూడా ఎలాంటి నగలు అవి కూడా ఎంచుకున్నారు అంటే, ఈ శరీరముకి ధరిస్తే అంత బాగుందే ఈ శరీరానికి, అంటే ఎలా ఉండాలి అంటే ఈయన ధరించాడు కాబట్టి ఆ నగలకు అందం వచ్చిందా, లేదా ఆ నగలు నిజంగా అందంగా ఉన్నాయా అని అర్థం కావట్లేదు అన్నమాట. అంత చక్కటి నగలు అవన్నీ కూడా వాళ్ళ అల్లుడు గారికి వారు చక్కగా సమర్పించుకున్నారు ప్రేమతో. అందున అంటే దీన్ని బట్టి కూడా రెండు అర్థం కావాలి. ఒకటి, అల్లుడు గారికి మర్యాద ఇస్తున్నారు అని తెలుస్తోంది. రెండవది ఏమిటంటే మండనమిశ్రుడి యొక్క రూపం అంత చక్కగా ఉందన్నమాట. అంటే ఏ ఆభరణం పెడితే ఆభరణం ఈయన గురించే తయారు చేసిందా అన్నంత అందముగా చక్కటి రూపము కలిగిన వాడు ఆ మండనమిశ్రుడు కూడా అని. ఏతద్ ప్రభాతి ప్రతిహతాత్మ విభూతి భావ ఆకల్పజాతమపి నాతిశయ వితేన అని చెప్పి అందుకే అన్నారన్నమాట. చక్కగా ఆంతున్నాయన్నమాట ఆయన నగలు పెడితే. కొందరు నగలు పెట్టినా కూడా అయితే వారి చర్మం రంగులో కలిసిపోతూ ఉంటుంది, లేకపోతే గాడిగా కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా చక్కగా ఈయన గురించే ఉన్నాయా అన్నట్టు అలాంటి చక్కటి నగలు కూడా వారు ఇచ్చారన్నమాట. మౌహూర్తికా బహువిధోపి ముహూర్తకాలమప్రాక్షురక్షతధియం ఖిలతీం సఖీభిః పశ్చాత్తదుక్తశుభయోగయుతే శుభాంశే మౌహూర్తికాస్వమతితో జగృత్హుర్ముహూర్తం అని చెప్పి వారు కూడా అప్పుడు చక్కగా గొప్ప జ్యోతిష్య పండితులు దైవజ్ఞులు వాళ్ళు నిర్ణయించిన చక్కటి ముహూర్తం యందు ఆ వివాహం ఇంకా చెయ్యాలి అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఇరువైపులా కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ జ్యోతిష్యులందరినీ కూడా వారు అడిగి ఉన్నారు. దాని ప్రకారమే వారి యొక్క పెళ్ళి నిర్ణయించబడింది అని చెప్పి. అలాగే ఈ ఉభయ భారతీదేవి ఆవిడ కూడా వారిచ్చిన ముహూర్తాల్లో కూడా చక్కగా ఆవిడ ఒక కన్ను వేసి చూసిందనమాట. ఏ ముహూర్తం గొప్పది అని కూడా
ఆవిడ కూడా చూస్తోంది. అయితే వీరు మొట్టమొదట ఉభయ భారతీదేవి ఏ లగ్నం రాసింది, ఏది రాసిందో చూసి ఇంతకంటా గొప్ప లగ్నం ఏదీ లేదు, దీన్ని బట్టే మనం మిగతా కార్యక్రమాలను కూడా ప్రణాళిక చేద్దాము, ఇదే చాలా గొప్ప ముహూర్తము భారతీదేవి పెట్టింది అని చెప్పి పండితులందరూ కూడా ఆవిడ చెప్పిన మాటనే అందరూ కూడా అంగీకరించి ఉన్నారు. జగ్రాహ పాణి కమలం హిమమిత్రసూను శ్రీ విష్ణుమిత్రదుహితు కరపల్లవేన భేరీ మృదంగపటహాధ్యయనాబ్జఘోషై దింగ్మండలేసు పరిమూర్ఛతి దివ్యకాలే చెప్పి చక్కగా ఆ యొక్క గొప్ప ముహూర్తమున సమయంలో, ఆ శుభముహూర్తం యందు చక్కగా భేరి మృదంగములు, సన్నాయి అవన్నీ కూడా వాద్యములు, అవి వేద ఘోష అనమాట. పెళ్ళి అప్పుడు వాయించే వాద్యములు ఒకలా ఉండాలి, చక్కగా ఉండాలన్నమాట. ఆ సన్నాయి అన్నది ఉండాలి ఎప్పుడు కూడా. అలాంటి వేద ఘోష, ఒక పక్క వేద మంత్రాలు చదువుతూ ఉన్నారు, ఇక్కడేమో మంగళ వాయిద్యములు అవి వాయిస్తూ ఉన్నారు. అలాంటి ఒక మంచి ముహూర్తం నాడు అప్పుడు ఈ హిమమిత్రుడి యొక్క పుత్రుడైన విశ్వరూపుడు, అదే మండన్మిశ్రుడు, తన కొడుకు చేతిలో విష్ణుమిత్రుని యొక్క కుమార్తె అయిన ఉభయ భారతీదేవి యొక్క ఎడమ చేతిని ఇలాగా చేతిలో పాణిగ్రహణం చేసి ఉన్నారనమాట. అది చక్కటి వివాహ ముహూర్తము. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళు ఊరికే చేతులు పట్టుకోకండి, షేక్ హ్యాండ్లు ఇవ్వకండి అంటే దానికి ఒక ముహూర్త బలము, అంటే మన సాంప్రదాయంలో కూడా పాణిగ్రహణం అన్నది కూడా ఉన్నది కాబట్టి అలా ఊరికే చేతులు అలా ఎవరిని పడితే వాళ్ళు ముట్టుకొని అలా చేయొద్దని కూడా మన వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉండే కారణం కూడా అదే అనమాట. అది కూడా ఒక రకమైన వివాహమే కాబట్టి అలా తగలడం, అంటే తగలడం అన్నది నిషేధం. అసలు ఒకరినొకరు ఊరికే తగలకూడదు. అదే అంటరాంతనం అని కాదు. ఇప్పుడు నా కొడుకు ఉంటాడు ఇంట్లో, నా కూతురు ఉంటుంది, ఊరికే వాళ్ళని అంటుకుంటూ రాసుకుంటూ కూర్చోం కదా. వారి మర్యాద, ఆ శరీరానికి ఇచ్చే మర్యాద వాళ్ళకు ఉంటుంది, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. నా శరీరానికి ఇచ్చే మర్యాద స్వేచ్ఛ నాకు ఉంటుంది. కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాం కదా, అతుక్కుపోయి అట్లా పిల్లల్లాగా అట్లా కలిసిపోయి ఉండం కదా మనము. అవి కూడా చిన్నప్పుడు ఉంటాయి కానీ జంతువుల తర్వాత అవి విడివిడిగానే ఉంటాయి. అంటే అర్థం చేసుకోవాలన్నమాట, శరీరానికి ఇచ్చే మర్యాద దానికి ఇవ్వాలి శరీరానికి. అందుకని సరే అది పక్కన పెడితే చక్కగా పాణిగ్రహణం ఆ చక్కటి ముహూర్తంలో వారికి ఇచ్చారు. అవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ విశేషంగా ఒక 10 శ్లోకాల దాకా కూడా వర్ణించారనమాట. ఎలా ఉంది ఆ పెళ్లి వివాహం అన్నది. ఇంకెం పదార్థమభికామయతే పుమాన్యా తం ప్రదాయ సమతూతు శతాం తదీడ్యౌ దేవద్రుమావివ మహాసుమనస్త్వయుక్తౌ సంభూషితౌ సదసి చేరతురాత్తలాభౌ చెప్పి ఆ పెళ్లి వారందరూ కూడా అక్కడికి వచ్చిన, అంటే పెళ్ళి అవుతోందన్నమాట అక్కడ చక్కగా. ఇంకా వాళ్ళు ఎలా అంటే ఏ పదార్థాలు ఎవరెవరికి ఇష్టం ఉన్నాయో, అంటే పెళ్ళికి వస్తారు కదా అందరూ కూడా, వాళ్ళందరూ కూడా అవన్నీ వారి చేత చక్కగా అబ్బాయి ఇవి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు బంధువులు. అంతేకాని పెళ్ళికి వచ్చాం కదా అని గొడవలు పడుతూ మాకు ఆవకాయలో ఉప్పు తక్కువైంది, లేకపోతే ఇంకోటి దాంట్లో నిమ్మకాయ తక్కువైంది అని అలా గొడవ పడే రకాలు కాదు. బంధుజనులందరూ కూడా మర్యాదగా వచ్చిన పని వారు చూసుకుంటూ అందరినీ పొగుడుతున్నారు. ఉభయ భారతీదేవి యొక్క తల్లిదండ్రులని ఎంత గొప్పగా పెళ్లి చేశారు, అసలు ఎంత గొప్పగా మీరు అక్కడ వరుడి కుటుంబాన్ని చూసుకుంటున్నారు, మిగతా వచ్చే బంధుజనాలకు కూడా ఏ విషయము కూడా లోటు లేకుండా ఏది కావాలనుకుంటున్నారో అది మీరు చక్కగా ఇస్తున్నారు అని వారు చక్కగా వారి యొక్క విశాల భావమును పొగుడుతూ ఉన్నారు. అలాగే తర్వాత ఆదాయ వహ్నిమథ తత్ర జుహావ సమ్యక్ గృహ్యోక్త మార్గమనుసృత్య స విశ్వరూపః లాజాంజుహావ వధూః పరిజిఘ్రతి స్మ ధూమం ప్రదక్షిణమథా కృత సోపి చాగ్నిం. చక్కగా వారు వివాహమైంది, అగ్ని చుట్టూ కూడా వారు చేయవలసిన, ఇప్పుడు గృహస్థు కదా అందుకని వారికి కొంత అగ్ని కార్యం అక్కడే చేయిస్తారు. మన గృహస్థాశ్రమానికి సంబంధించిన అగ్ని కార్యము, అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి వారు కొన్ని చిన్న హోమములు చేస్తారు. లాజములు అంటారు, అంటే పేలాలు లాంటివి అన్నీ కూడా వాటిలో సమర్పిస్తూ ఈశ్వర ప్రీత్యర్థము వారు కొన్ని హోమములు చేస్తూ ఉంటారన్నమాట. మొట్టమొదట అక్కడే చేస్తారు, వివాహ వేదిక దగ్గరే, పెళ్లిలో వైదికముగా జరిగే పెళ్లిళ్ళలో. అలా చేసి ఇద్దరూ కూడా ఆ హోమగుండం చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేసి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కావాలి అని అక్కడి నుంచే ప్రారంభము అయ్యింది. అందుకే గృహస్థు ఆశ్రమము అది. హోమవసాన పరితోషిత విప్రవర్య ప్రస్థాపితాఖిల సమాగత బంధువర్గ సంరక్ష్య వహ్నిమనయా సమమగ్నిగేహే దీక్షాధరోధిన చతుష్కమువాస హృష్ట అని చక్కగా వారు అగ్ని దేవుడికి దండం పెట్టుకుని దీక్షగా 4 రోజులు వివాహాన్ని చక్కగా పూర్తి చేసుకొని ఉన్నారన్నమాట. అదొక దీక్ష, పెళ్ళి అన్నది ఒక దీక్ష అన్నమాట. కొత్త ఆశ్రమంలోకి వస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు కూడా ధర్మములో నిలబడాలి, ధర్మ అర్థ కామములలో వీళ్ళిద్దరూ కూడా, ఈ దంపతులు ఇద్దరు కూడా ఒకరి తోడు ఒకరు ఉండాలి,
ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అంతిమమైన పురుషార్థము ఏదైతే మోక్షము గలదో దానిని ఎలా సంపాదించాలి, ఇద్దరు ఎలా సాధించాలి అన్నది ముఖ్య ఉద్దేశముగా ఉండాలి అని చెప్పి ఇక్కడ కూడా మనము ఈ శంకర దిగ్విజయాల్లో కూడా తెలుసుకుంటున్నాము. అదే పని మండన మిశ్రుడు, ఉభయ భారతీదేవి కూడా చక్కగా చేస్తూ ఉన్నారు, చక్కటి గృహస్థాశ్రమంలో చేరి ఉన్నారు అని.